అందరికీ నమస్కారం. మనము ఎన్నో ఆధ్యాత్మిక వీడియోలు చూసాము, అలాగే ఎన్నో దేవాలయాలు పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కోసము ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూపించబోతున్నాను. ఈ వీడియో నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మీకు కొత్తగా వినోదంగా అనిపిస్తుంది అని నమ్ముతున్నాను. సరే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అంతా రాళ్లే అనుకుంటున్నారా? కాదు, ఇవన్నీ చరిత్ర. ఒక మహా సామ్రాజ్యం కథ. ఇదే హంపి. కర్ణాటకలో ఉన్న ఈ పుణ్యభూమి ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. మీరు చూస్తున్నది హంపి. ఒకటే స్థలంలో చరిత్ర, కళ, భక్తి, ప్రకృతి అన్నీ కలగలిసిన ప్రదేశము. ఇక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. సంగీతం వినిపించే స్తంభాలు, రాయితో చేసిన రథము, ఇవన్నీ చూడటానికి దేవతలే వచ్చుంటారు అని అంటారు. ఇక్కడి కళ, ఆ వైభవం, మనసుని తాకే గాథలు. నిజానికి ఈ విజయనగర సామ్రాజ్యం అంతా కళల ప్రపంచమే. రాయే పాట పాడుతుంది, గోపురమే గీతలు రాస్తుంది. అలాగే ఒక్కసారి కళ్ళతో చూసేయండి, హృదయమంతా దీనికోసము తారసపడిపోతుంది. ఇది విజయనగర సామ్రాజ్యం. దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాల పాటు ప్రభావితం చేసిన గొప్ప రాజ్యమే కాదు, శిల్పకళ, వాణిజ్యము, ధైర్యము, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక. అలాగే మన కళలు కూడా మన జీవితంలో దారి నిర్దేశించే మార్గదర్శకాలు. కళలు వలన మనకు స్ఫూర్తి, లక్ష్యము, ఆశయాలు కలుగుతాయి. ఈ వీడియోలో ఈ రెండు అంశాలను, విజయనగర సామ్రాజ్యము గర్వకారణమైన చరిత్రను మరియు కళల మహత్తును మనము తెలుసుకోబోతున్నాము. ఇంతటి కట్టడాలు, శిల్పాలు చూడగా మనకి ఒకటే గుర్తొస్తుంది, మన పూర్వీకులు భగవంతుడి మీద ఎంత భక్తితో, నమ్మకంతో, కళతో, ఎంతో శాస్త్రోక్తంగా ఈ విధమైన విగ్రహాలను, గోపురాలను నిర్మించారో. హంపీలోని ఈ విఠల దేవాలయంలో ఉన్న సప్తస్వర స్తంభాలు అంటే మ్యూజికల్ పిల్లర్స్ అంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ స్తంభాలపై వాద్యాల మాదిరిగా వివిధ రకాల శబ్దాలు వస్తాయి. ఈ దేవాలయంలో ఉన్న స్తంభాలను చేతితో తట్టితే సప్తస్వరాలు, సరిగమ పదనిస వంటివి వినిపిస్తాయి. నిజానికి ఇప్పటి ఇంజనీర్స్ కూడా పూర్తిగా ఈ సంగీత శబ్దం వచ్చే రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఇక్కడ గోపురాలపై, స్తంభాలపై ఉన్న శిల్పాలు చాలా సజీవంగా ఉంటాయి. గంధర్వులు, యక్షులు, ఏనుగులు, యోధులు, నృత్య రూపాలు, ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని చూస్తే అవి కదిలేలా, మాట్లాడేలా ఉన్నట్లుంటుంది. హంపీలో ఉన్న ఆలయాలు, మండపాలు, రథాలు అన్ని రాళ్లతోనే నిర్మించబడ్డాయి. ఇవి సుమారు 700 సంవత్సరాల క్రితం చేయబడ్డాయి. ఇక్కడ శిల్పాలపై గమనిస్తే చిన్న చిన్న గీతల వరకు బాగా స్పష్టంగా కనిపిస్తాయి. ఇంత అందంగా రాయిని చెక్కడం చాలా కష్టం. ఇక్కడ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తాయి. ఒక పెద్ద శివలింగం ఎప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది. ఈ విఠల దేవాలయంలో రాయితో చేసిన రథం చాలా ప్రసిద్ధి. ఇంకా సంగీత స్తంభాలు, వీటిని తాకితే వచ్చే శబ్దము, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహము, సుమారు 6.7 మీటర్ల ఎత్తుగల రాతి విగ్రహం ఎంతో శక్తివంతంగా కనిపిస్తుంది. సుమారు 1336లో హరిహరరాయ మరియు బుక్కరాయ అనే రాయలు విజయనగర సామ్రాజ్యానికి పునాది వేశారు. ఈ రాజధాని చాలా ధనికంగా, సాంస్కృతికంగా ఎంతో ఉన్నతంగా ఉండేది. 1565లో తాళికోట యుద్ధం తర్వాత ఈ నగరము ధ్వంసమైంది. అయినా ఇప్పటికీ అక్కడి ఆలయాలు, గోపురాలు, శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం హంపి ఉత్సవం జరగడంతో ఈ సమయంలో వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు చూడవచ్చు. హంపి అంటే చరిత్ర, శిల్పకళ, ప్రకృతి అందాలు, అద్భుతమైన స్మారకాలు,
అన్నీ కలిసిన ఒక విలువైన ధార్మిక సాంస్కృతిక పర్యాటక కేంద్రము హంపి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన పర్యాటక స్థలము ఇది. రాతి రాళ్లతో నిండిన ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రదేశము. రాళ్లపై నిర్మించిన గోపురాలు, అలాగే కోట గోడలు, పెద్ద పెద్ద రాళ్ళు సృష్టించిన ఈ ప్రకృతి యొక్క దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. 1565లో తాళికోట యుద్ధంలో ఈ సామ్రాజ్యము తుది పరాజయం పాలయ్యింది. ఆ తర్వాత హంపి విస్తారంగా విధ్వంసం పాలయ్యింది. కానీ అందులోని రాళ్ల గోపురాలు, శిల్పాలు, ఆలయాలు ఇప్పటికీ సజీవంగా నిలిచాయి. హంపి భారతదేశం కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉంది. ఇది తుంగభద్ర నదీ తీరంలో ఉంది. ప్రాచీన విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. హంపి ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చరిత్రని తెలుసుకోవాలి. పూర్వము ఎంత గొప్పగా నిర్మాణాలు చేశారో చూడాలి. రాళ్ల మధ్యలో అద్భుతంగా ఉన్న ఈ దేవాలయాలు చూడాలి. అలాగే కొండలపై ఎక్కి సూర్యాస్తమయాన్ని చూడాలి. ఇక్కడ చరిత్ర, దేవాలయాలు, ప్రకృతి యొక్క అందం అన్నీ కలిపి ఉంటాయి. ఒక్కసారి తప్పక చూసి రావాలి. ఇది చూసేవారికి ఒక వింతగా, అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన అనుభవం అని చెప్పాలి. కొన్ని కథల ప్రకారం హంపీకి వచ్చిన శిల్పకారులు దేవతల ఆశీర్వాదంతో ఈ నిర్మాణాలను చేశారు అంటారు. కొందరు వీటిని రాక్టర్ లాంటి యంత్రాలతో చేశారేమో అని కూడా చెబుతారు. కానీ వాస్తవానికి అప్పుడున్న శిల్పకళ, గణితము, శాస్త్రము చాలా ఉన్నతంగా ఉండేది. హంపీలో కొంతమంది కిందకు రహస్య మార్గాలు, రహదారులు ఉన్నాయని చెప్పుకుంటారు. వీటిని ఎప్పుడు, ఎందుకు నిర్మించారో, ఎక్కడికి వెళతాయో పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. కొందరు దీన్ని రాయల రహస్య ధనాన్ని దాచడానికి ఉపయోగించారని అంటారు. ఈ విజయనగర సామ్రాజ్యం చుట్టూ ఎన్నో పుష్కరిణులు, అలాగే బావులు ఉన్నాయి. కొన్ని బావులలోకి దిగు చూస్తే శిల్పాలు కూడా ఉంటాయి. అంటే నీటిలో కూడా కళ. ఇది నిజంగా అద్భుతము. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పానికి భక్తి, ఒక శాస్త్రము, సౌందర్యము, రహస్యము అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ వాటి వెనుక ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. విరూపాక్ష దేవాలయం దగ్గర ఉన్న గోడల మీద కూర్చున్న గణపతి, శివుడు, పార్వతి నృత్యం చేసే గంధర్వుల్లాగా కనిపిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో దానికి భిన్నంగా ఉంటారు. ఎవరు ఆ శిల్పాలను చూసి ఎలా చెక్కమన్నారు అనేది నిజంగా ఒక రహస్యమే. కొన్ని కథల ప్రకారం ఈ శిల్పకళ అంతటి సున్నితంగా ఉండడానికి కారణం, శిల్పాలు రాయిని చెక్కడానికి ముందు దేవాలయంలో సప్తాహాల పాటు పూజలు చేసి ప్రతిష్ఠించి చెక్కేవారట. దాంతో ఆ రాళ్లకే జీవం వచ్చినట్టు అవి లయభరితంగా, సౌందర్యభరితంగా మారిపోయేవని అంటారు. దేవతల అనుగ్రహము మరియు వారి ఆశీర్వాదము ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మనము ఈ జీవం లాంటి అనుభూతిని పొందుతున్నాము. హంపి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవి మనము తర్వాత వీడియోలో చెప్పుకుందాం.